77:13 వచ్చిన అన్నట్టు, దేవా నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇది కూడా కీర్తన ఎదుగుతుంది రాజు మీద పాడుతుంది అని బయలు ప్రకటనలో మనం చూస్తాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని రెండవదిగా మనం చూడవచ్చు. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆకాశము నీవు తప్ప ఎవరున్నారు? ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభు ప్రభుత్వానికి చేరవచ్చిన మనకి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత ఏంటి అని అంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆకాశమందు ఆయన తప్ప కూడా దేవుడు అనబడే వాళ్ళు లేదు అనేది మనం చూస్తూ ఉంటాం జీవితంలో. ప్రాక్టికల్ గా దాన్ని ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఐగుప్తు ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకువచ్చినప్పుడు రావణమే బయటికి తెగులతో నుంచి కాపాడి బయటకు తీసుకువచ్చిన తర్వాత ముందు మార్గంలో ఏమైంది అంటే, ముందు ఎర్ర సముద్రం కనపడుతుంది, వెనకాల వల్ల ఫరో సైన్యం వెంటాడుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఆకాశమందు దేవుడు తప్ప మనకు ఎవరున్నారు అనే ఈ కీర్తన, దాన్ని మనం అక్కడ ప్రభు నేనున్నాను అనేది తెలియపరిచిన రీతిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 77లో కూడా దేవాన్ని మహా పరిశుద్ధమైంది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా నిర్గమకాండం 14వ అధ్యాయం తర్వాత 15వ అధ్యాయంలో మోషే దాని గురించి ఆ కీర్తన పాడుతూ ఉన్నప్పుడు అర్థమవుతా ఉంటుంది. ఆ ఎర్ర సముద్రాన్ని దాటాలి అని అంటే అది అసాధ్యమైన విషయంగా మనం చూడొచ్చు. వెనకేమో ఫరో సైన్యం, వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతాము అని బయలుదేరి వస్తున్నారే కానీ ఫరో వాళ్ళు విడిచిపెడటానికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే, ఒక 2 పట్టణాలు కూడా ఆయన వీళ్ళ ద్వారా కట్టించబడినట్టుగా కూడా మనం గ్రంథంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, వీళ్ళు విడిచిపెడితే వీళ్ళలాంటి జ్ఞానులు, వీళ్ళలాగా కష్టపడే వాళ్ళు, వీళ్ళలాగా పనిచేసే వాళ్ళు వారికి దొరకరు. ఐగుప్తులు ఎవరు తెలుసా? వీళ్ళు ఆము సంతానం. ఆము సంతానం అనే దాన్ని మనం 78వ కీర్తనలో 51వ వచనంలో మనం చూడొచ్చు. ఆము గుడారంలో ఉన్న బలపరమైన ప్రథమ సంతానం ఆయన సంహరించిన. ఇది కూడా రాసిన కీర్తన. ఆము సంతానం అలాగే 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఈ ముగ్గురు నోవహు దగ్గర వచ్చిన సంతానంలో షేమ్ సంతానమేమో వీళ్ళు ఎవరు? ఇజ్రాయేలీ. ఆము సంతానమేమో ఈ కూషీయులు, వీళ్ళందరూ అనమాట. దానికి ముందు యాపెతు సంతానమేమో ఈ యూరోప్ కంట్రీలో ఉన్నవారు అని మనం చూస్తాం ఆ దినాలు. సరే, ఇలాంటి దేవుడు వారిని రక్షించి ఆ ఎర్ర సముద్రంలో నుంచి దాటించి, అదే ఎర్ర సముద్రంలో ఇజ్రాయేలీలు దాటిన తర్వాత ఐగుప్తు జనాంగాన్ని మొత్తాన్ని, సైన్యాన్ని నీటిలో నాశనం చేసుకుంటాం. ఇదంతా జరిగిన తర్వాత మోషే కీర్తన పాడుతూ 15వ అధ్యాయం నిర్గమకాండం 11వ వచనంలో ఈ విషయాన్ని తీసుకుని మళ్ళా గుర్తు చేస్తా ఉంటాను. యెహోవా, వేలుపులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడు ఎవడు? యెహోవా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు? అంత మాత్రమే కాదు, మళ్ళా దేవా నీ వంటి వాడు ఎక్కడ? ఏ దేవుడు ఉన్నాడు? ఎవరు లేరు. ఎవరున్నారు అని అంటే, అనువాడును ఉన్నవాడును యుగ యుగములు నేనే అని చెప్పుకుంటున్నాను. యెహోవాగా పిలువబడిన ఆ పాత నిబంధనలో గొప్ప దేవుడు, వీళ్ళని కాపాడిన దేవుడు. ఈ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత
ఎర్ర సముద్రంలో నుంచి కాపాడిన దేవుడు. తాత్కాలికంగా మానవుల్ని అంటే ఇశ్రాయేలుల్ని తన జనాంగాన్ని కాపాడాడు, వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కానీ గొప్ప దేవుడు తాను ఎంత మాత్రం కూడా ఆ యొక్క పరిశుద్ధ దేవుని యొక్క దూత గణాల మధ్య, దాని తర్వాత వచ్చి ఆ మహిమలో ఆయన అక్కడే ఉండటానికి ఇష్టపడలేదు. కానీ తన ప్రియ కుమారుడిని, ఏకైక కుమారుడిని మనందరం పాపంలో నశించిపోతా ఉంటే మన కొరకై భూమి మీదకి మానవుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళని లిటరల్ గా రక్షించాడు, కానీ వాళ్ళని లిటరల్ గా కాపాడాడు, కానీ వాళ్ళని ఫిజికల్ గా వారితో ఉండి నడిపిస్తూ, వారిని ప్రొటెక్ట్ చేస్తూ, వారికి కావలసిన స్వాస్థ్య దేశాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తానన్న దాన్ని అనుగ్రహించాడు. కానీ మన దేవాది దేవుడు, మన ప్రభు అయిన క్రీస్తు అయితే లోకములో ఉంటున్న పాపులమైన మనందరికీ, ఇశ్రాయేలులతో సహపౌరులు కాని మనల్ని కూడా వారితో ఏకం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనలందరినీ కూడా ఏం చేశాడు? నిత్య నరకాగ్ని నుంచి, ఆ పాపపు కోపంలో నుంచి మనల్ని రక్షించడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యాలు అవి గుర్తు చేసుకొని మనం ప్రభు బలలోనికి మనం సాగిపోదాం. మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం కానీ గమనించినట్లయితే ఆయన్ని సిలువ వేయటానికి ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసేది. మహాసభ అంటే సెనహెడ్రిన్ సభ అంటారు. వీళ్ళంతా కీ పోస్ట్ లో ఉన్న ఒక టీం అన్నమాట. వీళ్ళందరిలో ప్రధాన యాజకుడు ఉంటాడు, శాస్త్రులు ఉంటారు, దాని తర్వాత పెద్దలు అంటే పరిచయులు, వాళ్ళలో ఇంపార్టెంట్ వాళ్ళందరూ ఉండి ఈ సెనహెడ్రిన్ సభలో 70 మంది ప్లస్ ఒకళ్ళు ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కలిసి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా యూదా మతంలో వీళ్ళు తీసుకుంటా ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి న్యాయమైన డెసిషన్, తీర్పుని తీసుకోలేదు. కానీ యూదా మతాన్ని ఈయన కొట్టివేస్తూ, నేనే దానికి ఆది అంతం, నేనే మీకు ఇచ్చాను ఈ ధర్మశాస్త్రం, నేనే దాన్ని నెరవేరుస్తుంటున్నాను, నన్ను వెంబడించండి అని ఆయన చెప్పుకుంటా ఉంటే ప్రజలందరూ కూడా ప్రభుని వెంబడిస్తూ ఉంటున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా పోతా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రభువుని అప్పగించాలని వాళ్ళు కుట్రపూరితంగా ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ అది వీలు పడకపోయింది. కానీ చివరికి ప్రభు తను తాను కాలం సంపూర్ణమైనప్పుడు, ఆయన టైం వచ్చినప్పుడు ఆయనే వారికి అప్పగించుకున్నట్లు మనం చూస్తా ఉంటున్నాం. యూదా ఆయన అప్పగించాడు అని మనం చూస్తాం, కానీ యూదా అప్పగిస్తే ఆయన అప్పగించబడే అంత మానవుడు కాదు ఆయన. కానీ ఆ టైంలో ఆయన ఆ రోమన్ గవర్నమెంట్ లో ఆ యొక్క శిలువ మరణం, శాపగ్రస్తమైన మరణం ఆయన అనుభవించవలసింది కాబట్టి ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన అప్పగించడానికి వీళ్ళు ఎన్ని సాక్ష్యాలు వెతికినా కూడా ఏది కూడా ఆయన మీద నిలవలేదు. పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు ఉదయాన్నే, రాత్రంతా వీళ్ళు యోచన చేశారు. రాత్రంతా ఇంక వీళ్ళకి వెళ్ళేప్పుడు ఏం పని లేదు, ఆయన మీద ఏం చెప్పాలా, మోపాలా, ఏమేమి చేయాలా అన్ని ప్లాన్స్ చేసుకునేసి లాస్ట్కి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాలి అని అన్నా, వాళ్ళు శిక్షించాలి అని అన్నా అది వాళ్ళకి కుదరదు. యూదా మతం ప్రకారం శిక్షించడానికి కుదరదు. కారణం ఏంటంటే రోమన్ గవర్నమెంట్ లో వాళ్ళు కూడా పాలి భాగస్తులు కాబట్టి రోమా ప్రభుత్వమే శిక్ష విధించాలి. అలాంటి సందర్భంలో పిలాతు దగ్గరికి ఆయన తీసుకుని వచ్చారు, న్యాయాధిపతి దగ్గరికి. ఆయన కూడా ప్రశ్నిస్తా ఉంటున్నాడు, యూదుల రాజు నువ్వేనా అని అడిగితే ఆ ఒక్క మాటకి సమాధానం చెప్పాడు, నువ్వు అన్నట్టే. తర్వాత వీళ్ళందరూ నీ మీద చాలా నేర స్థాపన చేస్తా ఉంటున్నారు, వీటిలన్నిటికీ నువ్వు జవాబు చెప్పు అంటే ఏమి కూడా చెప్పట్లేదు, మౌనం వహించారు. తర్వాత ఆ పస్కా పండుగ దినంలో యూదా మత సాంప్రదాయం ప్రకారం ఒకరిని జైల్లో నుంచి విడుదల చేయటం, ఒక ఖైదీని లేకపోతే ఒక సెంటెన్స్ లో ఉంటున్న జీవిత ఖైదీని ఎవరినన్నా కూడా విడుదల చేయొచ్చు. కాబట్టి వాళ్ళకు ఒక ఆప్షన్ పెట్టాడు, ఈ పస్కా పండుగలో ఒకరిని విడుదల చేయాలి కాబట్టి మీకు
యేసు ప్రభువుని ఈయన్ని మీ యూదులు రాసిన విడుదల చేయాలా, లేకపోతే ఎవరిని విడుదల చేయాలి అని అడిగితే వాళ్ళు అప్పటికే మాట్లాడుకుంటూ అంటున్నారు. ఎవరంటున్నారు? మా బరబ్బాను విడుదల చేయండి, యేసు ప్రభువును సిలువకి అప్పగించండి అని అంటున్నారు కదా. 15వ అధ్యాయం మార్కు సువార్తలో మనం చూస్తే 8వ వచనం 7వ వచనం, అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేర్చు వచ్చిన ప్రకారం చేయవలని అడుగుగా ప్రధాన యాజకుడు అసూయ చేత యేసును అప్పగించడని తెలుసుకొని, నేను యూదుల రాజుని మీకు విడుదల కోరుచున్నారా అని అడుగుతాను. అంతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారట. అంటే ప్రవోక్ చేశారు వాళ్ళని. ఏమనండి? బరబ్బాని మాకు అంతకుముందు ఎలాగ చేస్తున్నాడు, ఎలాగ అగనెస్ట్ గా ఉన్నాడు, ఎలాగ మమ్మల్ని బాధ పెడుతుంటున్నాడు, నరహత్య దాంట్లో పాల్పొందుతున్నాడు, దాని ప్రకారం ఈ యొక్క ఖైదులో ఉంటున్నాడు, ఆయనన్నా మాకు విడుదల చేయండి, కానీ యేసు ప్రభువుని అప్పగించండి అన్నాడు. యేసు ప్రభువుని ఇక ఆయన అప్పగించడం మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో విషయాన్ని చూడొచ్చు. ఆయన చేతులు కడుక్కోవడం, నీతిమంతుని రక్తములకు నేను నిరపరాధి, నాకు దీంట్లో ఏ మాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్పి వారు వచ్చినట్లుగా కొరడాలు కొట్టించడానికి ప్రభువును అప్పగించినట్లు చూస్తూ ఉంటున్నాను. ఇశ్రాయేలుని రక్షించడానికి యెహోవా దేవుడు వారిని అద్భుత కార్యాలు చేసి ఎదుటి వారిని నాశనం చేసి వీరిని రక్షించాడు. కానీ పాపంలో కోపంలో నశించిపోతున్న మనకైతే ఆయన అలాంటి కార్యం చేయలేరు, కానీ ఆయనే బలిగా అర్పించబడ్డాడు, ఆయనే మన కొరకు శిక్షను అనుభవించాడు. దాని తర్వాత ఉదయకాల సమయంలో ఆరాధన చేయటానికి ప్రభు బలలో శరీర మనం పాల్పొందడానికి కారణం ఏంటంటే ఆయన మహాదేవుడు, ఆకాశమందు ఆయన వంటి దేవుడు ఇంకెవరు లేరు, పరిశుద్ధమైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మానవుడిగా వచ్చినా కూడా ఆయన ఎలా ఉన్నాడు అని అంటే పాపులలో చేరగా ప్రత్యేకింపబడిన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆయన్ని చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో శుక్రవారం సాయంత్రం 10 మంది యోసేపు అని ఆయన చెప్పుకున్న, ఆయన తయారు చేసుకున్న ఆ యొక్క సమాధిలో ప్రభువుని పెట్టారు. ఆదివారం తెల్లవారగానే ఈ యొక్క దగ్గర ఉంటున్న స్త్రీలు ప్రభువుని చూడాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆయనకి సుగంధ ద్రవ్యాలు మళ్ళా ఇవ్వాలని, మూసివేయబడిన సమాధిని చూడాలని వెళ్ళారు. కానీ ఆ మూసివేయబడిన సమాధి ఏమైంది? పునరుద్ధాన దినమందు అది ఖాళీగా ఉంది. వాళ్ళు వచ్చి ఆందోళన పడుతూ వాళ్ళు భయంతో ఏమైపోయాడా ఏంటా అని అడుగుతుంటే 16వ అధ్యాయంలో దేవుని దూతలు వాళ్ళు అంటారు, 6వ వచనంలో, అందుకని కలవరపడి సిలువ వేయబడిన నజరేయుడు యేసుని మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన 3వ దినాన తిరిగి లేస్తాను చెప్పిన రీతిగానే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టి మీరు మృతులను ఎందుకు వెతుకుతారు? ఆయన పునరుద్ధానుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆకాశమందు ఉంటున్న గొప్ప దేవుడు, మానవుల పాప పరిహారార్థం ఆయన మానవుడిగా ప్రభువైన యేసుక్రీస్తుగా వచ్చాడు. మనందరి పాపముల కొరకు ఆయన అన్యాయపు తీర్పును అనుభవించాడు. అంత మాత్రమే కాదు, కానీ చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టి పునరుద్ధానుడైన ప్రభువుని మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేరుకున్నాం. మృతులు జ్ఞాపకం చేసుకుంటారు అని అంటాడు. మృతులుగా ఉంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే మనకు ప్రయోజనం లేదు. మృతుడైన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, పునరుద్ధానుడైన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆయన ఎలాగ ఆయన పునరుద్ధానుడయ్యాడో
మనం కూడా ఆయన నమ్మిన మనం కూడా ఒక దినాన పునరుద్ధాన శక్తి కలిగి దేవుని సన్నిధికి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. అందుకని మనం రక్షించబడిన మనం ప్రభు మన కొరకు ఎలాగ చనిపోయాడు, ఎలాగ హింసించబడ్డాడు, ఎలాగ కొట్టబడ్డాడు, ఎలాగ ఈడ్చబడ్డాడు. స్వరూపమైన సొగసైన లేని వానిగా 50 యెషయా గ్రంథం అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన గొర్రె వలె మొదకు తీయబడి గొర్రె వలె ఆయన మౌనంగా ఉన్నాడు. అనుభవించడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పునరుద్ధానుడైన ప్రభువుని ఆరాధిస్తున్నాం, దేవాది దేవుని ఆరాధిస్తున్నాం, పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నాం. ఈ యొక్క జగత్తు మొత్తంలో ఆకాశం మీద ఉంటున్న గొప్ప దేవుని ఆరాధిస్తానికి మనం చేరుంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో రక్షించబడిన మనకి దేవుని ఇచ్చిన ఆజ్ఞ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అంటాడు మత్తయి సువార్త 26 అధ్యాయం 26, 27, 28 వచనాలు, నేను అప్పగింపబడబోతా ఉంటున్నా. ఈ రొట్టెను విరిచి ఆయన అంటున్నాడు, ఇది మీ కొరకు అప్పగింపబడుచున్న నా యొక్క శరీరం, దీనిలోనిది మీరు తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకాయ దీన్ని చేయుడి అని అన్నాడు. మళ్ళా పాత్రం తీసుకుని ఆయన అంటున్నాడు, ఇది మీ కొరకై చిందింపబడుచున్న నా యొక్క నిబంధన రక్తం, క్రొత్త నిబంధన రక్తం. కాబట్టి ఈ రక్తంలో మనం పాల్పొందుతా ఉంటుండగా, ఈ రొట్టెలు మనం పాల్పొందుతా ఉంటుండగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పడిన శ్రమలు, బాధలు, ఆ హింసలు, గాయాలు, ఆ శరీరం అంతా రక్తసిక్తంగా స్వరూపమైన సొగసైన లేనివానిగా మార్చబడిన ప్రభువు యొక్క శరీరాన్ని మన కొరకే కార్చిన పవిత్రమైన రక్తానికి సాదృశ్యమైన ఈ బాధల్లోని రసాన్ని మనం తీసుకుని పునరుద్ధానుడైన ప్రభువుని, పునరుద్ధాన నిరీక్షణ మనకు అనుగ్రహించిన ప్రభువుని ఉదయకాల సమయంలో మనకి జీవనిచ్చి ఉంటుంది. ఆయన స్తుతించి ఆయన్ని కనపరిచి ఆయన మన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు సమర్పించి ఆయన్ని ఆరాధించి ప్రభు యొక్క ఆజ్ఞ చెప్పున ఆయన శరీర రక్తాలు మనం పాల్పొంది ఆయన మహిమపరుద్దాం.